కేశవం రామనారాయణం అచ్యుతం కేశవం రామనారాయణం శ్రీధరం మాధవం గోయ ఓం నమః శివాయ శివాయ ఓం నమః 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 శ్రీరామ జయ వానరాయ నమః ఓం సీతాశోక నివారకాయ నమః జై శ్రీరామ జై జై శ్రీకృష్ణ జై జై శ్రీరామ జై జై శ్రీకృష్ణ జై జై శ్రీరామ జై జై శ్రీకృష్ణ జై జై శ్రీరామ జై జై శ్రీరామ జై జై శ్రీకృష్ణ జై జై రామ జై జై శ్రీకృష్ణ జై జై గోవింద 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 శ్రీరామ జై జై శ్రీకృష్ణ జై జై శ్రీరామ జై జై శ్రీకృష్ణ జై జై శ్రీ జై శ్రీ ఆంజనేయ జై. ఈ కార్యక్రమం పూర్తవుతుంది. హారతి మంత్రపుష్పంతో ఈ కార్యక్రమం అయిపోతుంది. స్వామివారి ప్రసాదాన్ని స్వీకరించి అందరు వెళ్ళాలి. జై శ్రీమన్నారాయణ. మరి ఈరోజు ఇంత వైభవంగా దాదాపు 1008 ఈ యొక్క ప్రసాదాన్ని తయారు చేయడానికి అంటే చాలా ఇక్కడ ప్రతిష్ట జరిగినప్పటి నుండి కూడా స్వామికి శనివారం మంగళవారం రోజులు ఈ యొక్క వడమాలలు ఖచ్చితంగా సమర్పణ జరుగుతుంది. మరి ఈరోజు విశేషంగా మనము స్టార్ట్ చేసి 21 రోజు కావస్తుంది కాబట్టేసి ఇక్కడ ఉండేటటువంటి భక్త బృందం అందరూ కూడా ఒక సంకల్పం చేసుకునేసి ఈరోజు ఖచ్చితంగా 1008 వడలు స్వామికి నివేదన చేయాలి, ఒక ఉత్సవం లాగా చేసుకోవాలి. అంటే వీళ్ళందరూ ఏమనుకుంటున్నారంటే అందరూ వాళ్ళ యొక్క సంకల్పం ఏందనంటే స్వామి ఉత్సవం జరుపుకుంటాం కదా, ఆ విధంగా ఉత్సవం మన దేవాలయంలో జరగాలనేటటువంటి సంకల్పంతో ఈ యొక్క కార్యక్రమాన్ని ఇంత వైభవంగా నిర్వహించినటువంటి మా భక్త బృంద సభ్యులందరికీ కూడా ఆ యొక్క ఆంజనేయ స్వామి పరిపూర్ణమైనటువంటి అనుగ్రహం ఉండాలి. అదేవిధంగా రాబోయే 21 రోజు మండల పూజ కార్యక్రమం కూడా ఉంటుంది కాబట్టి ఇంతకంటే ఎక్కువ వైభవంగా ఈ యొక్క కార్యక్రమాన్ని మనం నిర్వహించుకోవాలి. మీ అందరికీ కూడా అనేకమైనటువంటి ఆశీస్సులు, ఆ స్వామివారి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ జై శ్రీమన్నారాయణ, జై శ్రీరామ్. వేద వేదాంత వేద్యాయ మేఘశ్యామలమూర్తే పుంసాన్మోహన రూపాయ పుణ్యశ్లోకాయ మంగళం మంగళాశాసన పరే పదాచార్య సర్వే